ఏపీలో శాంతి భద్రతలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో విజయవాడ కమిషనరేట్ రూపురేఖల మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. నాడు విజయవాడ కమిషనరేట్ విభజనతో తెరపైకి అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రణాళికలు లేకుండా కమిషనరేట్ని ముక్కలు చేయడంతో భద్రతాపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనరేట్కు కొత్త రూపు వస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. వైసీపీ చేసిన జిల్లాల పునర్విభజనతో తెరపైకి అనేక సమస్యలు వస్తున్నాయి. నాడు శాంతి భద్రతల అంశాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడంతో భద్రతాపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ కు సంబంధించి ప్రణాళికలు లేకుండా విభజించడం ఇప్పుడు సమస్యగా మారింది. విజయవాడ పోలీసులు బహిష్కరించిన రౌడీ షీటర్లు పక్కనే ఉన్న పెనమలూరులో తలదాచుకుంటున్నారు. లేకపోతే గన్నవరంలో గ్రూప్ సమావేశాలు పెట్టుకుంటున్నారు. కమిషనరేట్ విభజనతో కొత్తగా వచ్చిన చిక్కుల్లో ఇదొకటి. ఇక విజయవాడ విమానాశ్రయం గన్నవరంలో ఉంది. దీని పరిధి పూర్తిగా కృష్ణా జిల్లా పరిధిలో ఉంటుంది. దీనికి సంబంధించిన బందోబస్తు, నిరంతరం తనిఖీలు మాత్రం విజయవాడ పోలీసులు చేయాల్సి వస్తోంది. ఈ రెండు సమస్యలకు ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వ తొందరపాటే. జిల్లాల విభజనలో భాగంగా లోక్సభ నియోజకవర్గాల పరిధులను పరిగణలోకి తీసుకుని విజయవాడ పోలీస్ కమిషనరేట్ ను ముక్కలు చేశారు. హడావిడిగా చేసిన విభజనతో కొత్త చిక్కులను తీసుకొచ్చి పెట్టింది. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కమిషనరేట్ రూపురేఖల మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. జిల్లాల విభజన అస్తవ్యస్తంగా జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతున్న తరుణంలో కమిషనరేట్ కు కొత్త రూపు వస్తుందన్న భావన పోలీస్ వర్గాల్లో కనిపిస్తోంది. తూర్పున ఓవైపు ఉయ్యూరు, మరోవైపు గన్నవరం, పశ్చిమలో ఇబ్రహీంపట్నం. ఇవి ఒకప్పటి విజయవాడ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల విభజన ప్రతిపాదనతో ఈ సరిహద్దులు చెరిగిపోయాయి. ఈ విభజన ప్రభావం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పై పడింది. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న పెనమలూరు, కంకిపాడు జిల్లా ఎస్పీ పరిధిలోకి వెళ్లిపోయాయి. విజయవాడ విమానాశ్రయం ఉన్న గన్నవరం పరిస్థితి అంతే. తూర్పున ఉన్న ముక్కలు తెగిపోయి పశ్చిమాన ఉన్న గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలు వచ్చి కలవటంతో కమిషనరేట్ రూపురేఖలు మారిపోయాయి. సాధారణంగా తూర్పు సెంటిమెంట్ ఎక్కువ మందికి ఉంటుంది. విజయవాడ కమిషనరేట్ కు ఒకప్పుడు తూర్పు జోన్ ఉండేది. దీని పరిధిలో గన్నవరం, తొట్లవల్లూరు, పమిడిముక్కల, ఉయ్యూరు సర్కిల్ పిఎస్ లు ఉండేవి. విజయవాడను ఆనుకుని ఉన్న పెనమలూరు మాత్రం సెంట్రల్ జోన్ లో ఉండేది. నాడు కమిషనరేట్ కు మొత్తం 20 పోలీస్ స్టేషన్లు ఉండేవి. జిల్లాల విభజన తూర్పు భాగాన్ని మొత్తంగా ముక్కలు చేసింది. తూర్పు జోన్ గా ఉన్న పరిధి మొత్తం కృష్ణా జిల్లా ఎస్సీ పరిధిలోకి వెళ్లిపోయింది. సెంట్రల్ జోన్ లో ఉన్న పెనమలూరు పరిస్థితి అంతే. అప్పటి నుంచి కమిషనరేట్ కు తూర్పు అన్నది లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జోన్ ను తూర్పుగా మార్చాలని భావించారు. తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. విజయవాడలో 13 పోలీస్ స్టేషన్లు ఉండగా రూరల్ పరిధిలో 15 పిఎస్లు ఉన్నాయి. ఇలా మొత్తం 28 పోలీస్ స్టేషన్లతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కొనసాగుతోంది. తూర్పు లేకుండా పశ్చిమం వైపున ఎంత పెరిగినా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాన్ని వాస్తు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం గన్నవరంలో ఉండగా విమానాశ్రయంలో భద్రతను సిఆర్పీఎఫ్ పర్యవేక్షిస్తోంది. బయట ప్రాంతం అంతా స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రస్తుతం కమిషనరేట్ తో పాటు జిల్లా ఎస్సీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లోనూ విజయవాడ పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి వచ్చేది. ప్రముఖుల రాకపోకల సమయంలో బందోబస్తును పర్యవేక్షించడానికి మచిలీపట్నం నుంచి జిల్లా ఎస్పీ సుమారుగా 60 కిలోమీటర్లు ప్రయాణించి గన్నవరం చేరుకోవాల్సి ఉంటుంది. ప్రముఖుల రాకపోకల సమయంలో రహదారులకు ఇరువైపులా ఉండే పోలీసులు తనిఖీలు నిర్వహించే బాంబ్ స్క్వాడ్ ను మచిలీపట్నం నుంచి పంపాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధానంతో శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే గన్నవరం, పెనమలూరు ప్రజలు నిత్యం విజయవాడతో ఎక్కువ సంబంధాలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో తమ పరిధిని విజయవాడ కమిషనరేట్ లో విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.